ప్రేరణ మొత్తం నిజాలు ఒక్కసారిగా తెలియడంతో ఇక తండ్రి విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఇక తల్లికి కూడా మొత్తం విషయం చెప్పేస్తుంది. తండ్రికి యాక్సిడెంట్ అయిన విషయము, అలాగే ఆ ఘన గురించి కానీ, ఆ ఘన అవమానించింది మొత్తం చెప్పడంతో ఒక్కసారిగా ఆమె తీసుకోలేకపోతుంది. ఇదేంటి నా చుట్టూరు ఇంత జరుగుతుందా, ఆయనకి ముందే పెళ్ళయిందా అని. అసలు ఎంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీ అనమాట. వాళ్ళకి సడన్గా ఇలాంటి ఇబ్బంది, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని కల్లో కూడా ఊహించుకొని పరిస్థితి ఆమె ఇంకా తీసుకోలేకపోతుంది. కానీ గుండె ధైర్యం చేసుకొని, అమ్మ మనం చేయాల్సింది ఇప్పుడు వాడన్న మాటలకు మనం సమాధానం చెప్పాలి. నువ్వు రాజశేఖర్ భార్యవని, మేము పిల్లలవని మాకు గుర్తింపు అనేది ఉండాలి. అందుకని నాన్న దగ్గరికే వెళ్దాము, వాడికి సరైన బుద్ధి అయితే చెప్దాము అని ప్రేరణ నిర్ణయం తీసుకుంటుందన్నమాట. వాళ్ళు ఇక్కడ ఇంత గొడవ చేశారు కదమ్మా, అడగపోతే ఇంక మనం ప్రశాంతంగా ఉంచుతారని ఇక ఇందిర అడిగితే, ఇక్కడే ఎన్ని రోజులని తలదాచుకొని వాళ్ళకి భయపడుతూ ఉండాలి, నానే సమాధానం చెప్పాలి, నాన్న కళ్ళు తెరిచి వాళ్ళు నా పిల్లలు అని సమాధానం చెప్తే అప్పుడు తెలిసి వస్తుంది వాళ్ళకి అని చెప్పని ఇంట్లోంచి అయితే కదులుతారు. ఆ ఇల్లు వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఎన్ని జ్ఞాపకాలు ఆ ఇంట్లో ఉన్నాయని, ఆ ఇల్లుని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే ఏదో కోల్పోయినంత ఇదిగా బాధపడుతూ ఉంటారనమాట. ఇల్లుని వెనక్కి తిరిగి చూసుకుంటూ వెళ్తారు. కానీ వాళ్ళు వెళ్తున్న పర్పస్ ఏంటి, వాళ్ళకంటూ ఒక గుర్తింపు కావాలి. రాజశేఖరం పిల్లలని, రాజశేఖరం భార్య అన్న గుర్తింపు కోసం అయితే ఇప్పుడు పోరాటం చేయబోతున్నారు ఆ ఘనాతో, అలాగే తన తల్లి ఈశ్వరితో. మొత్తం మీద ఈ పోరాటంలో తండ్రిని నా తండ్రి, మా తండ్రి అని చెప్పుకోవడానికి, మాకంటూ ఒక గుర్తింపు కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మరి ఈ పోరాటంలో ప్రేరణ కుటుంబం గెలుస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్లో